హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నిన్న పెట్టాను కదా ఫ్రెండ్స్ వీడియో, ఇది వచ్చేసి అయితే దసరా రోజు అనమాట. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బతుకమ్మ మేమైతే ఈ విధంగా చేసాం ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా కుదిరిందనమాట బతుకమ్మ వచ్చేసి మాకు. ఇంకా మా సిస్టర్ అయితే ఇలా శారీ కట్టుకుందనమాట. ఇంకా మా చిన్నమ్మ కూడా శారీ కట్టుకుంది. ఇంకా అక్కడ బతుకమ్మ ఆడే వాళ్ళందరూ అయితే గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఈ కలర్ శారీస్ అయితే తీసుకున్నారనమాట. బార్డర్ వచ్చేసి గ్రీన్, అంటే ఏ కలర్ అంటే లైట్ గ్రీన్ కలరు, అలాగే ఒక విధంగా అయితే ఎల్లో కలర్ అని కూడా చెప్పొచ్చు. మళ్ళీ వంగపూ రంగు అనమాట. ఇంకా అందరూ అయితే ఆ చీరలే కట్టుకున్నారు. వాళ్ళకి కోలాటం వేస్తారు కదా, అందుకని చెప్పి ఆ చీరలు అయితే కట్టుకున్నారనమాట అందరూ. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ పెద్దమ్మాయి అయితే ఎత్తుకుంటుందనమాట బతుకమ్మ అక్కడికి తీసుకెళ్ళడానికి. ఈ వీడియో అయితే లెంత్ ఉండదులే ఫ్రెండ్స్, తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నేనేమీ తీయలేదు. ఇంకా మేమేమో లోపల ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. మేము రెడీ అవుతున్నాము చిన్నగా. ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియో తీయలేదు అని అంటే, ముందు రోజు పర్లేదు బాగానే ఉంది, వర్షం ఏమీ రాలేదు. ఈ దసరా పండుగ రోజు అయితే మా సైడు ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్, అసలుకి లాస్ట్ రోజు అయితే. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. మా పాప ఉంది కదా, అందుకని చెప్పి నేను కుదరక అక్కడ వరకు వెళ్ళి ఒక 2 పాటలకి డ్యాన్స్ వేసేసి కోలాటం ఆడేసి వచ్చామన్నమాట ఇంటికి. ఎందుకులే మనకి ఇదంతా రిస్క్ అని చెప్పి ఇంకా చీరలు కట్టుకున్నాం. అది కాక బురదలో ఏం వెళ్తాం ఫ్రెండ్స్, అప్పటికి మీకు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి ఏ విధంగా ఉందో. పాపం మా మానస వచ్చేసి లంగా ఓని వేసుకుందనమాట. అసలు పాపం చాలా ఇబ్బంది పడింది అక్కడ వరకు నడవడానికైతే. ఇంకా ఇది వచ్చేసి మా వేరే సిస్టర్ అనమాట. తను కూడా వాళ్ళ ఇంటి నుంచి బతుకమ్మ తీసుకొస్తుందనమాట. ఇంకా అందుకని చెప్పి అది కూడా వీడియో తీశాను. వాళ్ళు వచ్చేసి అయితే ఈ విధంగా బతుకమ్మ పేర్చారు ఫ్రెండ్స్. చూడండి, అందరి బతుకమ్మ కన్నా కానీ మా బతుకమ్మ అయితే హైలైట్ ఫ్రెండ్స్ అసలుకి. ఇంకా కోలాటం ఆడింది అయితే నేను వీడియో తీయలేదనమాట. ఇంకా కోలాటాలు ఇక్కడ నైట్ 9 వరకు ఆడారు ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే 7 గంటలకు ఇక్కడ స్టార్ట్ చేశారు, 2 గంటలు అయితే ఇక్కడ ఆడారనమాట. ఆడిన తర్వాత ఇంకా ఎవరి బతుకమ్మ వాళ్ళైతే ఎత్తుకొని ఇంకా సాగనంపడానికి, నిమజ్జనానికి అంటే ఊరంతా తిరుగుతారు కదా, ఊరంతా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళడానికి అయితే ఇంకా లేట్ అయిపోతుందిలే, అసలే మళ్ళీ ఫుల్ వర్షం వచ్చేటట్లుందని చెప్పి ఇంకా లేపుతున్నారు అనమాట బతుకమ్మలు అయితే. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ వచ్చేసి నేను ఎత్తుకుంటానులే అని చెప్పి ఎత్తుకుందనమాట. ఎందుకు అంటే మీకు ఒక మాట చెప్పాలి. ఇంకా మా చిన్నమ్మ వచ్చేసి బతుకమ్మ ఎత్తుకుంటుంది. కాకపోతే ఏమవుతుందంటే తనకి ఒంటి మీదకి అమ్మవారు వస్తారనమాట. ఇంకా అందుకని చెప్పి ఎత్తుకోవట్లేదు. ఇంకా మా బాబాయి నువ్వు ఎత్తుకోవద్దులే అన్నాడని చెప్పి ఎత్తుకోలేదనమాట. అది అసలుకి బతుకమ్మ ఎత్తుకోగలోనే ఇంకా తనకి దేవుడు వచ్చేస్తాడు అనమాట ఒంటి మీదకి. ఇంకా అందుకని చెప్పి ఎత్తుకోలేదు. ఇక్కడ వచ్చి అందరూ అయితే ఇలా వరుసగా నిలబడ్డారు ఫ్రెండ్స్. చూడండి శారీస్ ఎంత బాగా కనపడుతున్నాయో కలర్ఫుల్గా. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి అందరికీ అన్ని బతుకమ్మలకైతే దిష్టి తీసేసి ఊర్లోకి వెళ్తున్నారు కదా, అందుకని చెప్పి అన్ని బతుకమ్మలకి దిష్టి తీసి అలాగే ఇక్కడ నీళ్ళు ఆరపోసి ఇంకా బతుకమ్మలు అయితే తీసుకెళ్తారనమాట. చూడండి మా సిస్టర్ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలుకి. ఇంకా శారీ కట్టుకుంది కదా, హైట్ ఉంది, అందువల్ల ఇంకా తనకైతే చీర సూపర్ వచ్చిందనమాట. నేనే కట్టాను, ఎలా ఉందో మీరే కామెంట్లో చెప్పండి, మంచిగా కట్టానో లేదో. ఏదో నాకు వచ్చి రానట్లయితే కట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ముగ్గురు చేత నీళ్ళు ఆరబోస్తారనమాట. ఇంకా నిమ్మకాయతోటి అలాగే కొబ్బరికాయతోటి దిష్టి తీసేసి ఇంకా ఊర్లోకి అయితే స్టార్ట్ అవుతారనమాట అందరూ. ఇంకా నేను అందరి బతుకమ్మ వెంబటైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్, లేకపోతే నేను అసలుకి వీడియో తీసేదాన్ని, అందరు డ్యాన్స్ వేసేది. ఇంకా నిన్నటి వీడియోలో పెట్టాను కదా అందరూ కోలాటం వేస్తున్నట్లు, అవైతే ఉన్నాయి, ఇంకా అవి పెట్టాను. కాకపోతే ఈరోజు వీడియోలో అయితే లేవన్నమాట, అందుకని చెప్పి పెట్టలేదు. లాస్ట్ డే ఆఫ్ బతుకమ్మ అయితే ఈ విధంగా చేసుకున్నాం అనమాట మేము. ఇంకా అసలే వీడియోలు లేట్ అయిపోయాయి, అందుకని ఉన్న క్లిప్స్ అయినా పెడదాము అని చెప్పి నేనైతే ఇప్పుడు పెడుతున్నాను అనమాట.
ఈ విధంగా అయితే దిష్టి తీశారనమాట. ఇంక ఇప్పుడు అందరూ అయితే మొదలుపెట్టి ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇంకా డీజే ఏమీ పెట్టుకోలేదు ఫ్రెండ్స్, వీళ్ళు మామూలుగా సౌండ్ బాక్స్లు పెట్టేసుకొని ట్రాక్టర్ మీద ఎక్కిచ్చేసి ఇంకా పులిహోర ఒకటి కలిపారనమాట. పులిహోర పొట్లాలు ఇచ్చుకుంటూ ఇంకా అక్కడక్కడ గుళ్ళు ఉంటాయి కదా మనకి, ముత్యాల అమ్మవారని, ఇంకా అలాగే వీరభద్ర స్వామి గుడని, ఆంజనేయ స్వామి గుడని, ఇంకా ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇంకా రామాలయం అని, ఇలా అక్కడక్కడ ఆగుకుంటూ దింపుకుంటూ బతుకమ్మలకి డ్యాన్స్లు కోలాటాలు వేసుకుంటూ ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళి అయితే నిమజ్జనం చేస్తారనమాట వీళ్ళ ఊర్లో. మేము వచ్చేసి అక్కడ ఎలా ఫోటోలు దిగామో చూడండి ఫ్రెండ్స్. నా శారీ అయితే అంతగా మంచిగా కుదరలేదనమాట, వర్షం కదా ఇంకప్పటికే. ఈ విధంగా అయితే మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. మా బతుకమ్మ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.